హలో అండ్ వెల్కమ్ టు బెహ్రా డైరీ. ఈ వీడియోలో 3 మూవీస్ గురించి ఇన్ డీటెయిల్గా రివ్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి రా బహదూర్, సెకండ్ డీమన్ స్లేయర్ ఇన్ఫినిట్ కాజిల్ పార్ట్ 1, థర్డ్ చిన్న చిన్న ఆసే. అండ్ లెట్ us get into the video. నెంబర్ 1 రా బహదూర్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ అవర్ తెలుగు లాంగ్వేజ్. సో ఈ మూవీ గురించి ఒక్క మొక్కలో చెప్పు అంటే నచ్చింది కానీ బాగాలేదు. అంటే పూర్తిగా బాగాలేదా అంటే బాగుంది కానీ నాకు నచ్చలేదు. సినిమా అంత అలానే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెయిట్ ఎ మినిట్. ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ది పాజిటివ్స్. వన్ మ్యాన్ సత్యదేవ్. సత్యదేవ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటాడు. అండ్ సినిమా అంతా కూడా సత్యదేవ్ రా బహదూర్ క్యారెక్టర్ పైనే ఉంటుంది. రా బహదూర్ క్యారెక్టర్ గురించే ఉంటుంది. రా బహదూర్ ఏం చేశాడు, తనకేమైంది, అంతా రా బహదూర్ రా బహదూర్ రా బహదూర్. అండ్ ఈ మూవీలో రా బహదూర్గా సత్యదేవ్ జీవించేశాడు. ఐ ఫీల్ నేషనల్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యపడవసలేదు. అండ్ సినిమాటోగ్రఫీ. ఈ మూవీ సినిమాటోగ్రఫీ ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తా. ఎందుకంటే సినిమాటోగ్రఫీ అండ్ కలర్ ప్యాలెట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అంటే మన తెలుగు సినిమాస్లో చాలా ఇయర్స్ నుంచి వస్తున్న ఫార్మాట్ తెలుగు ప్యాలెట్స్ ఉంటాయి. లైక్ ఒక పేల్ ఆరెంజ్ కానివ్వండి, పేల్ బ్రౌన్ కానివ్వండి, ఇది కొంచెం మూడీ టోన్స్లో ఉంటుంది. లైక్ మీరు ఇటాలియన్ ఫిల్మ్స్ చూసినట్టయితే ఆ కలర్ ప్యాలెట్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని ఈ సినిమాలో కూడా తీసుకొచ్చారని చెప్తా. మ్యూజిక్ మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ మీకు సేమ్ సీన్స్కి అండ్ ఆ స్టోరీ టెల్లింగ్కి కూడా పర్ఫెక్ట్ యాప్ట్ అండ్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్ మ్యూజిక్ ఉంటుంది. సాంగ్స్ అనేవి కూడా లైక్ స్టోరీకి తగ్గట్టే ఉంటాయి. మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ సాంగ్స్ కానీ అవే ఉండవు. జస్ట్ మీకు స్టోరీ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో సాంగ్స్ కూడా దానికి ఇండల్జ్ అయి ఉంటాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ కానీ అవుట్ ఆఫ్ ది లైక్ సెపరేట్గా ఉండవు. జస్ట్ మనకి స్టోరీలో ఇంక్లూడ్ అయినట్టే ఉంటుంది మ్యూజిక్ అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్టింగ్. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న ప్రతి క్యారెక్టర్ని కూడా చూసి పిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఈ స్టోరీలో ఇంపార్టెంటే అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. సో సత్యదేవ్ నుంచి లాస్ట్ వరకు ఉన్న డ్రైవర్కి కూడా ప్రతి ఒక్కరికి పర్ఫార్మెన్స్ ఇచ్చే రోల్స్ ఉన్నాయి. అండ్ అందరూ కూడా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్. మన క్లైమాక్స్లో ఒక 2 to 3 ట్విస్ట్స్ ఉంటాయి. అండ్ ఆ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అదే. అండ్ సినిమా కూడా దాని గురించే. అండ్ పాజిటివ్స్లో కూడా అదే ఇండల్జ్ అయి ఉంటుంది. అండ్ అదే మనకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కూడా. అండ్ దీనికి మించి పాజిటివ్స్ ఏమైనా చెప్పాలి అంటే నాకేమీ అంత అనిపించలేదు. లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ని ప్రజెంట్ చేశారు, బట్ పాజిటివ్స్ నాకు అంత అనిపించలేదు. నౌ లెట్ us గెట్ ఇన్ టు ద నెగిటివ్ సైడ్. ఫస్ట్ కాన్సెప్ట్ కన్ఫ్యూజన్. మనకి కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఎస్, మన కాన్సెప్ట్ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తుంది. మనకి 2 hours 40 minutes డ్యూరేషన్ ఉన్న సినిమా, 2 hours 50 minutes ఉన్న డ్యూరేషన్ ఈ సినిమా. అండ్ మనకి కోర్ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి ఫస్ట్ 1.5 hour వరకు మనకు తెలియదు. లైక్ ఈ సినిమాలో 2 కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అండ్ ద కాన్ఫ్లిక్ట్ రివాల్వింగ్ ది కాన్ఫ్లిక్ట్. అంటే మనకు రా బహదూర్ గారి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే అనుమానం, పెనుబోతం. అది ద మెయిన్ కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ చుట్టూ ఇంకో కాన్ఫ్లిక్ట్ తిరుగుతూ ఉంటుంది. అదే వాడు అనుమానాలతో క్రియేట్ చేసుకున్న వరల్డ్. ఇది అదర్ కాన్ఫ్లిక్ట్ అనమాట. సో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్కి అవుటర్ కాన్ఫ్లిక్ట్కి మధ్య గొడవే ఈ సినిమా అంతా. అండ్ ఆ గొడవ మధ్యలో జరిగిన క్యారెక్టర్స్, వాటి బిహేవియర్స్ అండ్ ఆ స్టోరీ టెల్లింగే రా బహదూర్. అండ్ ఇంత సింపుల్ స్టోరీని నువ్వు కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్తో, కాంప్లెక్స్ లేయర్డ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో అండ్ అంటే అలా అనకూడదు, బట్ ఏంటంటే నీ పైత్యంతో ఇటేటో తీసుకెళ్ళిపోయినట్టు ఉంటుంది. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు నువ్వు ఏం చూపిద్దాం అనుకుంటున్నావు, అసలు ఈ స్టోరీ ఏంటి అనేది కూడా అర్థమవుదు. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఫుల్ డైవర్స్ ఉంటుంది. లైక్ మంచి పేజెస్ స్క్రీన్ ప్లే ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ ఇండల్జ్ అయ్యి ఇంకా ఎక్స్ట్రా మూమెంట్ కనిపిస్తుంది. అండ్ బ్యాక్ స్టోరీలోకి వెళ్తారు. బ్యాక్ స్టోరీలో రివల్యూషన్స్ కానివ్వండి, ప్రజెంట్ స్టోరీ కనెక్షన్ కానివ్వండి, అండ్ థర్డ్ యాక్ట్ కానివ్వండి, అవన్నీ ఆన్ పాయింట్ ఉంటాయి. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం బిగ్గెస్ట్ లెట్ డౌన్ అని చెప్తా. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం బాగుంటుంది. సో ఇన్ వన్ వర్డ్ సినిమా గురించి చెప్పాలి అంటే తెలుగు సినిమాలో ఇలాంటి టైప్ ఆఫ్ సినిమా చాలా అరుదుగా వస్తాయి, చాలా తక్కువగా వస్తాయి. సో గివ్ ఏ ట్రై. మీకు నచ్చుతుంది. నచ్చకపోయినా సరే ఒకసారి గివ్ ఏ ట్రై. ఎందుకంటే మంచి కాన్సెప్ట్, మీకు నచ్చుతుందని నమ్ముతున్నా. నెక్స్ట్ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాజిల్ పార్ట్ 1. డైరెక్ట్గా డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాజిల్ని చూడకండి. ఫస్ట్ దీనికి ముందు 4 seasons ఉంటాయి. 4 seasonsకి కూడా 8 to 10 episodes మాత్రమే ఉంటాయి. సింగిల్ సిట్టింగ్లో లేపేయచ్చు. వన్ డేలో మొత్తం మీరు 4 seasonsని కూడా కంప్లీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డే మీరు డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాజిల్ని చూసేయచ్చు. అండ్ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాజిల్ అనేది క్రంచీ రోల్ ఇంకా సోనీ లివ్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అండ్ తెలుగు లాంగ్వేజ్ని ప్రిఫర్ చేయకండి. మ్యాక్సిమం ఇంగ్లీష్ ఆర్ జాపనీస్ ఆడియోనే చూడండి. లేదు నేను తెలుగులోనే చూస్తాను అనుకున్నా సరే పర్లేదు. బట్ ఇంగ్లీష్ అండ్ జాపనీస్ నాకు అలవాటు ఉంది, సబ్టైటిల్స్తో చూడగలను అనుకుంటే అదే చూడండి. ఒక్క ముక్కలో సినిమా గురించి చెప్పాలి అంటే పీక్ అనేదానికి ఇన్ఫినిటీ వాల్యూస్ యాడ్ చేసినా సరే అన్ని పీక్స్ వస్తాయి కదా. అన్ని పీక్స్ యాడ్ చేస్తే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాజిల్. ఇది ఒక్కటేనే కాదు, డీమన్ స్లేయర్ సీజన్ 1 నుంచి కూడా క్వాలిటీ యానిమేషన్ అండ్ క్వాలిటీ గ్రాఫిక్ డిజైన్ అనేది ఉంటుంది. అండ్ ఫస్ట్ సీజన్ నుంచి 4th season వరకు అప్గ్రేడ్ అవుతూనే ఉంది. అండ్ ఈ ఇన్ఫినిటీ కాజిల్లో ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తా.
టాప్ మోస్ట్ క్వాలిటీ, టాప్ మోస్ట్ యాక్షన్ సీన్స్ అండ్ టాప్ మోస్ట్ క్యారెక్టర్ డిజైన్స్. ప్రతి క్యారెక్టర్కి కూడా సూపర్ ఆర్క్స్ అండ్ సూపర్ డెఫినేషన్స్ ఉంటాయి. అండ్ ప్రతి క్యారెక్టర్కి కూడా మంచి మంచి బ్యాక్ స్టోరీస్ అండ్ ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటాయి. అండ్ విలన్స్ కానివ్వండి, డీమన్స్ కానివ్వండి, హషిరాస్ కానివ్వండి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ అండ్ యాక్షన్ బ్లాక్స్ అన్నీ ఆన్ పాయింట్ ఉంటాయి. మీకు ఒక్క సెకండ్ కూడా మీకు కన్ను మూసే ఛాన్స్ ఉండదు. ప్రతి సీను డైమండ్లా ఉంటుంది. అండ్ మ్యూజిక్ అయితే చెప్పనవసరం లేదు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్, కన్విక్షన్ సీన్స్ అన్నీ టాప్ మోస్ట్ క్వాలిటీ ఉంటుంది. నిజం చెప్పాలంటే సరుకు మామూలుగా ఉండదు, మాల్ కొట్టినట్టు ఉంటుంది. పీక్ సీన్స్ అస్సలు మిస్ అవ్వకండి. స్ట్రీమింగ్ అండ్ క్రంచీరోల్ అండ్ సోనీలు ఇన్ తెలుగు ఆడియో. బట్ ఒకే ఒక నెగిటివ్, ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ డీమన్ స్లేయర్ చూసి డీమన్ స్లేయర్ ఫ్యాన్ అయి ఉంటే నాలాగే మీరు కూడా కనెక్ట్ అవుతారు. వేర్ ఈజ్ ఇనోస్కే? నాకు తెలుసు మనకంటే వాచ్ ఆర్డర్లో నెక్స్ట్ వచ్చే పార్ట్లో ఇనోస్కేకి ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ ప్రతి క్యారెక్టర్కి కూడా డెఫినేషన్ ఆఫ్ స్క్రీన్ టైం అనేది ఫిక్స్ చేశారు. నెక్స్ట్ పార్ట్లో అంటే నెక్స్ట్ ఇయర్లో వచ్చే పార్ట్ 2 ఇన్ఫినిటీ క్యాజిల్లో ఇనోస్కే ఇంకా మిగిలిన క్యారెక్టర్స్కి ఫైట్స్ అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ రివాల్వ్ అవుతాయి. బట్ ఇనోస్కే గురించే కదా మాలాంటి ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేసేది. ఇనోస్కే లేకపోతే ఎలా చెప్పండి? ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. జై ఇనోస్కే. అండ్ ఫైనల్లీ చిన్న ఆసే. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్స్టార్ అండ్ నెక్స్ట్ తమిళ్ లాంగ్వేజ్లో ఉంది. గూగుల్లో తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ అని ఉన్నది. బట్ ఓటీటీస్లో మాత్రం జస్ట్ తమిళ్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది. వన్ వర్డ్లో సినిమా ఎలా ఉంది అని చెప్పాలి అంటే ఎక్సలెంట్, హార్ట్ టచింగ్, ఎమోషనల్, సూపర్బ్, హార్ట్ థ్రోబింగ్, చాలా వర్డ్స్తో డిస్క్రైబ్ చేయొచ్చు ఈ సినిమాని. చిన్న ఆశే అని చెప్పే సినిమా అంతా కూడా మనకి వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే మీకు డైలాగ్లో అర్థమవుతుంది చిన్న ఆశ అని ఎందుకు అన్నాను అని చెప్పి. అండ్ లెట్ us టాక్ అబౌట్ ది పాజిటివ్స్ ఫస్ట్. మెయిన్ 2 లీడ్స్. ఫస్ట్ లీడ్ వచ్చేసి మన కరుప్పులో ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా ఆయన. అండ్ సెకండ్ లీడ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో రోజా సినిమాలో హీరోయిన్ చేశారు కదా ఆవిడ. వీళ్ళిద్దరిని మనం స్క్రీన్ పైన చూస్తేనే ఇద్దరు డైమండ్స్ లాగా కనిపిస్తారు. వాళ్ళ స్క్రీన్లో నించుంటేనే చాలు అదొక సంథింగ్ గుడ్ ఫీల్ వైబ్స్ ఇస్తుంది. అండ్ వాళ్ళిద్దరికి టాప్ మోస్ట్ క్వాలిటీ రైటింగ్తో, టూ మచ్ ఆఫ్ క్యారెక్టర్ డిజైన్స్తో, సూపర్ ఫ్రేమింగ్తో అండ్ సూపర్ అట్మాస్ఫియర్లో కూర్చోబెడితే ఆ డ్రామాని మనం గనక ల్యాప్టాప్లో పెట్టుకొని చూసుకుంటే మనం ఆ స్క్రీన్స్లో మనం ఆ లొకేషన్స్లో వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అంత బాగుంటుంది సినిమా. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ అండ్ ఇంకా రైటింగ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మ్యూజిక్ ఆన్ పాయింట్ ఉంటుంది. ఈ సినిమాస్కి పెద్ద గ్రాండ్ స్కేల్లో మ్యూజిక్ అవసరం లేదు. జస్ట్ లిమిటెడ్ స్కోరింగ్ ఉండాలి, బట్ ఎఫెక్టివ్ స్కోరింగ్ ఉండాలి. ఎందుకంటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అదర్ సైడ్ రైటింగ్కి తగ్గట్టుగానే మ్యూజిక్ సింక్ అవ్వాలి. అప్పుడే సినిమా పేలుతుంది. అండ్ ఈ సినిమా ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. ఎందుకంటే సినిమా మొత్తం కూడా కాన్వర్జేషన్స్ బేస్డ్ మీద ఉంటుంది. లైక్ ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడతారు అబ్బాయి అండ్ ఇంకా అమ్మాయి. వీళ్ళిద్దరి పర్స్పెక్టివ్స్లో ఆ సిచ్యువేషన్ని వాళ్ళిద్దరు ఎలా డీల్ చేస్తారు అండ్ వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేది డిస్కస్ చేసుకుంటారు. అండ్ అలానే స్టోరీ అంతా కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అండ్ స్టోరీ ఎక్కడ బోర్ కొట్టదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సినిమాటోగ్రఫీకి 100కి 1000 మార్క్స్ ఇస్తా. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రియల్ లొకేషన్సే, ప్రతిదీ కూడా వారణాసిలో తీసిన లొకేషన్సే. సో రియల్ లొకేషన్స్లో, రియల్ ప్లేసెస్లో రియల్ క్యారెక్టర్స్ని అండ్ రియల్ లైటింగ్ లొకేషన్స్తో తీస్తే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్లా ఉంటుంది. అండ్ డైలాగ్స్ గురించి చెప్పనవసరం లేదు. ప్రతి డైలాగ్ కూడా గుండెకి తగిలినట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ లెట్ us టాక్ అబౌట్ ది నెగటివ్స్. నాకు ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే జరిగిందో అలాంటి క్లైమాక్స్ అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా నాకు అలాంటి క్లైమాక్స్ అంటేనే ఇష్టం. బట్ నాకు ఈ క్లైమాక్స్ నచ్చలేదు. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా 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 బాగుంది. నాకు క్లైమాక్స్ నచ్చలేదు. నేను ఏదో అనుకున్నా కానీ ఇంకేదో అయింది. నాకు అస్సలు నచ్చలేదు. బట్ మీరు చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సినిమా చాలా బాగుంటుంది. బట్ నా క్లైమాక్స్ మాత్రం ఏదో అనిపించింది. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా చూడండి. స్టోరీ చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. మీకు ఫస్ట్ 5 minutesలోనే ఓపెన్ అయిపోతుంది, నేను చెప్పను. బట్ సినిమా అంతా కూడా ప్యూర్గా 2 క్యారెక్టర్స్ మీద నడుస్తూ ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. వాచ్ ఆర్డర్ కూడా చెప్పా, అదే వాచ్ ఆర్డర్లో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Until then, see you.